గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. రూములు లేవు. అదేంటండి సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు. రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని. ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు, మరి ఏం కావాలని? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 100. ఏం చేస్తాం? 100 ఇచ్చే. ఏంటి డబ్బులు రుమాల్లో దాచారు? పొదుపా? కాదు, ముడుపు. ఏంటయ్యా మీరు ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదయ్యా? ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా. ముందు జేబులో పెట్టు బాబు, మీకేం కావాలంటే అది చెప్తాను. ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి. ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు. ఏ రూమ్ లో దిగారో చెప్తారా? అంత డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? మరి ఎక్కడ ఉంటారు? పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. థ్యాంక్ యూ. ఓకే. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. థ్యాంక్ యూ. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకో. హాయ్ బాబోయ్, ఇది హీరో హోండా కాదురా బాబా, విలన్ హోండా. దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల దొంగలు ఏరి పగళ్ళు కన్నపడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. షో బాబోయ్, అది మూసినదరా ఏదంటే అది జరిగిపోతుందేంట్రా? నిన్న రాత్రి గుళ్ళో 2 మెళ్ళలో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రాట్. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 25 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు, మా నాన్న ఉన్నాడండి. గుళ్ళోంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయండి. మీ తమ్ముడా? కాదు, దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు, మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవడు దొంగ? కాదు, మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు, మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడి పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు, మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం నేను ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు, మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు, మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు, మా తమ్ముడికి చెప్తానా. నన్నా? కదా అండి. ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగల. రేయ్, మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్లు అని మాత్రం అడగండి సార్. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది, ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీని కోయడానికి పేక్ కోయడానికి పెద్ద తేడా ఏం లేదండి. కోసేటప్పుడు అది అలాగేనండి. ఆయన పడుకున్నారండి. మీరేం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. రండి కూర్చోండి. రేపు పొద్దున్న మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం. యాక్చువల్లీ మా అత్తగారు మావగారు నేను పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. ఎలా అండి? ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. మా అత్తగారు ఆల్రెడీ 3 రోజులు భోజనం మానేశారండి. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు. పరిస్థితి ఏం బాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను, ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒక్కసారి అని చూడు. నలుగురిని కొడితే నువ్వేనా దరకారియా? పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్. నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గంటలు ఆడతాం. స్టేటా సెంట్రలా?
ఫోన్ చేయి. సార్ పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. సార్ సార్ చేస్తాను. హలో. ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్? అసలు ఆ సగం సుట్టుగాడు ఎవడు? ఏంటా ఎవరికి ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ, రంగేశామంతే. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చు మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట. నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు, వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి నువ్వేంటయ్యా ఇక్కడ? వీడా? వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పడవుతాడు. ఇది స్వామివారి కోనేరు. మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది. నీళ్లలో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి? పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి? ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది? కొన్నింటి కారణాలు ఉండవండి, నమ్మాలంతే. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టలు కొనుక్కో. సార్ 2 లక్షలు సార్ అవి. ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. తీసుకోండి. ఏయ్, ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. గాజు అక్క గుండ నే పోలీసోణ్ణి కద్దా, కాకినాడ కిడ్డి నే కాకి ఒణ్ణి కద్దా. దొరికేశావు. ఏంటండి? నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగే ఉంటాడు రైట్? ఉంటాడు. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు ఇద్దరు విడిపోయారు రైట్? ఇడిపోయాం. అయితే అయితే ఏంట్రా, నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తున్నాడు రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు. ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నువ్వు ఫస్ట్ గేర్ వేసుకో. యా. ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? 2 రోజుల నుంచి ఇదే సొక్కేసి తిరుగుతున్నా, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంక దొంగలనే పట్టుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను రా, పుష్కరాలు కాడున్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? అసలు నాలాంటి ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. ఆగరా. నువ్వు అరిచినందుకు ఆగలా, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురాయి. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా. అసలు అన్నవరం ఎందుకు వెళ్ళావరా? పండుగడు పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు, అందుకే. పాస్ అయ్యాడా? లేదు. మరి ఎందుకు వెళ్ళారు? రాస్తే మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా, అందుకే వెళ్ళొచ్చాం. సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యు లవ్ హర్? ఐ వాంట్ హర్. ముందు స్టాక్ పంపించండి సార్. అలాగే అలాగే అలాగే. మీరు ఫోన్ చేయండి, వెంటనే పంపిస్తాను. రైట్. హాయ్ అంజలి. హాయ్. హలో ఆంటీ. ఏమ్మా బాగున్నావా? ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? టైట్ లేకుండా సినిమా వేసినట్టు ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుస్తున్నావేంటి? అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతోందండి. ఓహో, రిషి వాళ్ళ నాన్న. అదే నా బాధ. ఏంటమ్మా ఇలా వచ్చావు? హోటల్కి ఎందుకు వస్తారు? పరిచయం చేసేదాకా చంపుతారు, చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావు అమ్మా? ఫ్రెండ్ వస్తానంటే రిషి రాలేదా ఆంటీ? వచ్చాడమ్మా. వచ్చాడా? ఎక్కడా? కిందున్నాడే. ఆ కింద కాదమ్మా, టేబుల్ కింద. నాన్న రిషి ఏంటన్నా? పైకి